హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషితా రుద్రాన్స్. ఈరోజు వచ్చేసి ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నాం. యాగంటి క్షేత్రము, శ్రీశైలము, మహానంది, అహోబిలం ఈ 4 ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నాం. అందుకే మనం ఏ ట్రిప్ బయలుదేరినా కూడా మనకి పూజ అనేది మ్యాండేటరీ. దేవుడికి దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని ఎవరైనా కూడా బయలుదేరుతారు. సో పూజా కార్యక్రమాలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా స్టార్ట్ అయిపోదాం. చూసారు కదా, పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్రెడీ 8 అవుతుంది టైము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఆపేస్తాం ఇక్కడ, ఎందుకంటే మార్నింగ్ 7కి బయలుదేరాం ఇంట్లో. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత బ్రేక్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒకేసారి ఇంకా నాన్ స్టాప్గా యాగంటి క్షేత్రానికి వెళ్తాం అన్నమాట. సో జర్నీ అయితే ఎక్కువ చూపించదలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు యాగంటికి రీచ్ అయిపోతాం. సో ఇది వచ్చేసి యాగంటి క్షేత్రం. ఇక్కడ వచ్చేసి ఉమామహేశ్వర స్వామి ఉంటాడు. ఈ గుడి యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా కాకులు అనేటివి ఎక్కడ కనపడవు అన్నమాట. ఈ యాగంటి క్షేత్రం వచ్చేసి బనగానపల్లి, కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. సో ఎవరైనా కానీ కర్నూలు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్కి వస్తే కంపల్సరీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి. మన టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ కోనేరు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి యాగంటి క్షేత్రం యొక్క కోనేరు. సో మనం ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే కంపల్సరీ ఈ కోనేరు దగ్గరకు వచ్చి వెళ్ళాలన్నమాట. సో ఈ కోనేరు నుంచి బయటకు వస్తే ఇలా గుడి గోపురం వైపుకి మెట్లు ఉంటాయి. ఆ కనిపించేదే గుడి గోపురం అన్నమాట. ఈ గోపురానికి రైట్ సైడ్లో మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు 2 కొండల మధ్య ఒక చిన్న గుహలో ఉంటుంది. చూడ్డానికైతే వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్, ఇలానే మనం వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఉమామహేశ్వర స్వామి లోపల దేవాలయ ప్రాంగణంలో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి క్యూ లైన్. మేము ఈరోజు వెళ్ళినప్పుడు ఈ పెద్దగా రష్ అయితే లేరు. సో దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనం ఇక్కడ కనపడేదే గర్భగుడి అనమాట. ఇక్కడ ఇంకోటి ఏమంటే, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన యాగంటి బసవయ్య కూడా ఇక్కడే ఉంటాడనమాట. ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పక్కనే చిన్న కోనేరులా ఉంటుంది. ఇక్కడైతే మనం ఏమీ కాళ్ళు చేతులు కడగకూడదు. ఎక్కువగా కోతులు వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తుంటాయి. ఇవి చూసారా, ఇది చుట్టూ పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ లోపల వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ మొబైల్ చాలా వరకు అలౌ చేయరు, అందుకే సాధ్యమైనంత వరకు ఎక్కడైతే అలౌ చేస్తున్నారో ఆ ప్లేసెస్ మాత్రమే కవర్ చేసి మీకు చూపించాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.